మెదక్ జిల్లాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. డిపోల నుంచి బస్సులు బయటికి రావటం లేదు. బీసీ సంఘాల నేతలు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. జాతీయ రహదారి 65పై నేతలు బైఠాయించడంతో వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకు నిరసనగా ఈ రోజున బీసీ జేఏసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ జాతీయ రహదారి 65 దగ్గర ఉన్నాము. 65 జాతీయ రహదారిపై బీసీ సంఘాల నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు కదలలేకుండా నాయకులు ఉదయం 5-6 గంటల నుంచే ఇక్కడ మోహరించారు. ఇప్పుడు మనం జాతీయ రహదారి 65 దగ్గర ఉన్నాము. 65వ జాతీయ రహదారిని పూర్తిగా నిర్బంధించారు. మనతో పాటు ఇక్కడ జేఏసీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు భాగంగా బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? సంగారెడ్డి జిల్లా లోపల బంద్ 42% రిజర్వేషన్ కావాలని చెప్పి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కానీ మండల కేంద్రాలు కానీ అన్ని దగ్గర రస్తా రోకోలు జరుగుతూ ఉన్నాయి. విజయవంతంగా పొద్దున 6 గంటల నుంచి ఈ జేఏసీ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఈ 42% రిజర్వేషన్ బీసీలకు వాళ్ళు హక్కుగా అడుగుతున్నారు కాబట్టి మనమెంతో మాకంత అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఇది 9th షెడ్యూల్లో పెట్టే వరకు ఈ జేఏసీ లోపల ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నారాజ్ గారు చెప్పండి, ఈ యొక్క బీసీ సంఘాలకి మీ సంఘం కూడా కలుగీత కార్మిక సంఘం కావచ్చు, సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. బంద్ ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఏ విధంగా కొనసాగుతుంది జిల్లాలో? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఈరోజు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మేము ఒత్తిడి తేవడం జరుగుతున్నది. మా ప్రధాన డిమాండ్ అది. మాకు ఎన్నో ఏళ్ల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి వెంటనే పార్లమెంట్లో మా బీసీ బిల్లును ప్రవేశపెట్టి మా విద్యార్థులందరికీ, మా బీసీ విద్యార్థులకు అందరికీ న్యాయం జరిగేలా చూడాలని సంగారెడ్డిలో చాలా పెద్ద ఎత్తున మేము ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మా బంద్ పెట్టినాయి. ఈరోజు ర్యాలీగా మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా మొత్తం పరిశ్రమలను కూడా స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ కూడా కదలేదు. మనం చూస్తున్నాం జాతీయ రహదారి 65 ఏదైతే ఉందో 65వ జాతీయ రహదారి మొత్తం కూడా దిగ్బంధనం చేశారు. గంటకు పైగా ఇక్కడ వాహనాలు ఈ 5వ జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. బంద్ సంపూర్ణంగా కొనసాగేందుకు బీసీ సంఘాలు నిన్ననే ప్రచారం నిర్వహించాయి. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలందరూ కూడా బంద్లో పాల్గొనాలని కూడా చెప్పిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజున బంద్లో భాగంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని వ్యాపార వాణిజ్య అదేవిధంగా విద్యా సంస్థలు కూడా బంద్ ఉన్నాయి. పరిశ్రమల్లో కూడా అనేక పరిశ్రమలు కూడా ఈ రోజున మూతపడ్డాయి. వినోద్తో పివి రావు 10 టీవీ సంగారెడ్డి నుంచి.